హాయ్ అండి. అందరికీ నమస్కారం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం అనే అక్షరంతో ప్రారంభమైన తులారాశి వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం అనే అక్షరంతో ప్రారంభమైన తులారాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది? వారికి ఏ విషయాలు చూపించుకోవలసిన పరిస్థితులు వస్తాయి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఈ వీడియో అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. జై సంతోషి మాత అని మీ ఇష్టదైవం పేరు కానీ కామెంట్ చేయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అనే అక్షరంతో ప్రారంభమైన తులారాశి వారి జాతకుల యొక్క 100 సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. తులారాశి వారి యొక్క జాతకం అనే అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది? మీ పేరు అనే అక్షరంతో ప్రారంభం అవుతుందా? అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా అనే అక్షరంతో ప్రారంభమైన తులారాశి వారి 100 ఏళ్ళ భవిష్యత్తు 100% ఇలానే ఉంటుంది. మరి మీ పేరు ప్రారంభంలో అనే అక్షరం ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెప్తుంది? అనే అక్షరంతో ప్రారంభమైన తులారాశి వారి 100 సంవత్సరాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, లక్షణాలు, వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అంశాలు ఉంటాయి. పుట్టిన సమయం నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది. పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక తులారాశి వారు అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే ఇప్పుడు మీకు 100% జరగబోయేది ఇదే. మరి తులారాశి జాతకులు అనే అక్షరం మీ పేరులో ఉంటే ఏం జరగబోతుంది? మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులది చాలా గొప్ప వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు. వీరు తెలివైన వారు, ఉదార స్వభావులు, చాలా స్వచ్ఛంగా ఉంటారు. వీరు చాలా ఉదార స్వభావులు. ఈ పేరున్న వ్యక్తులు చూడడానికి చాలా అందంగా ఉంటారు. వీరికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. అలాగే శత్రువులు కూడా ఎక్కువే. వీరి మనసులో స్నేహితులకంటూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే న్యూమరాలజీలో అనే అక్షరం 9వ నెంబర్ను సూచిస్తుంది. జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశం కూడా ఉంటుంది. అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు మరియు వారు పుట్టిన తేదీ గురించి మరియు వారి వ్యక్తిత్వం గురించి మనం చూడబోతున్నాం. ఈ జాతకంలో అక్షరంతో ప్రారంభమయ్యేవారు మరియు వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు అనేవి ఊహించని విధంగా వస్తుంటాయి. ఈ యొక్క తులారాశిలో అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వారికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మంచి సంకేతాలు అనేవి ఉంటాయి. వారి జీవితంలో ఎప్పుడూ కూడా ప్రయత్నాలు అనేవి చాలా ఉత్తమంగా చేస్తూ ఉంటారు. తద్వారా వీరికి ఫలితాలు కూడా చాలా సానుకూలంగా వస్తాయి. ఆ అక్షరంతో పేరు పెట్టుకోవడం వల్ల వీరి జీవితం అనేది చాలా చక్కగా దేదీప్యమానంగా వెలుగుతుందని చెప్పుకోవచ్చు. అక్షరంతో పేరు గలవారు ప్రతిదీ అసాధ్యం అనిపించే అంతటి పెద్ద పదవిని మీరు కలిగి ఉంటారు. మీరు అంటే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటటువంటి ప్రతి పనుల్లో కూడా వీరు తప్ప ఎవరు ఈ పని చేయలేరు అనే విధంగా వీరి యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. అలాంటి పెద్ద పదవుల్లోనే వీరు ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే అది మీకు
వ్యతిరేకతను కూడా తీసుకువచ్చే సూచనలు ఉన్నాయి. మీరు అహం నుండి దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాన్ని మీరు చాలా ఈజీగా పొందుతారు. కానీ దాన్ని మీరు నిలబెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. మీ కృషికి రివార్డ్ని కార్యాలయంలో మీరు పొందాలంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మరియు ప్రమోషన్లకి మంచి అవకాశాలు కూడా వస్తాయి. అలాగే వీరు ఏ ఒక్కరూ చేయలేని పనిని ఎంచుకొని దానిలో సఫలీకృతం అవ్వాలని భావిస్తుంటారు. ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు శ్రమకు ఎప్పుడూ భయపడరు. అందుకే వీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా తమ ఉద్యోగంలో స్థాయిని పెంచుకుంటూ పోతారు. పనిలో వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఈ వ్యక్తులు ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యక్తులు తమ లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉంటారు. ఇక ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు వ్యాపారపరంగా మంచి అభివృద్ధి అనేది చూస్తారు. అదేవిధంగా కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొంటారు. మీరు మీ వ్యాపారాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. మీ ప్రయత్నాలు వ్యర్థమవుతున్నట్లు మీరు భావిస్తారు. అంతేకాకుండా అటువంటి పరిస్థితుల్లో ఓపికగా ఉండడానికి ప్రయత్నించండి. కాలక్రమేణా సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు మీ వ్యాపారం పైకి వెళ్ళే ధోరణిని చూస్తారు. ముఖ్యంగా వ్యాపారం పెరుగుతుంది. అంతేకాకుండా మీ సామర్థ్యం మరియు మీ పనితీరుతో సంతోషంగా మీరు కనిపిస్తారు. కొన్ని నెలల్లో మీ వ్యాపారాన్ని మార్చడం గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. అలా ఆలోచన చేసి మీరు చాలా చక్కగా మీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులను వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు వారి యొక్క వైవాహిక జీవితం విషయానికి వస్తే కొన్ని తేడాలు మీరు చూస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే సూచనలు ఉంటాయి. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాటికి తగినట్లుగా మీరు పరిష్కారం ఆలోచించాలి. వీరు తమ భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ ప్రేమ వారి వైవాహిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే వీరు కొంచెం రొమాంటిక్గా కూడా ఉంటారు. ఇక అదేవిధంగా మానసిక స్థితి బాగున్నప్పుడు సమస్యల గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండానే పరిష్కారాలు కనుగొంటారు. కానీ మీకు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి మానసికంగా మీరు నెర్వస్గా ఫీల్ అవ్వటం, చాలా వరకు కృంగిపోవటం జరుగుతుందో అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. కాబట్టి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంతేకాకుండా మీ ఇంట్లో వారితో సంప్రదించిన తర్వాతే మీ నిర్ణయాన్ని ఫైనలైజ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మంచి చెడు అనేవి మీకు మీరుగా ఆలోచించగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా కార్యాలయంలో గొప్పగా ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మీ జీవితానికి అది ఆనందం తీసుకువస్తుంది అనుకున్నప్పుడు దానికోసం మీరు మీ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండటం చాలా అవసరమని చెప్పబడుతుంది. ఎప్పుడైతే మీ జీవిత భాగస్వామితో మీరు సఖ్యతగా ఉంటారో అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. అలా మంచి ఫలితం లభించడం ద్వారా మీరు మీ యొక్క కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అంతేకాకుండా మీ కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. ఆ సత్సంబంధాలు బలోపేతం అవ్వడం ద్వారా మీకు అది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు అదృష్టవంతులు. ఆదర్శమైనటువంటి భాగస్వామితో ఆశీర్వదింపబడ్డారు. కాబట్టి ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి మీరు మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించడం వలన చాలా త్వరగా పైకి ఎదుగుతారనే చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎక్కువ శాతం మీ కుటుంబంతో బయటికి వెళ్ళడానికి ఎక్కువగా వాళ్ళతో గడపడానికి మీరు ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళని విహారయాత్రకు తీసుకువెళ్ళడానికి లేదా తీర్థయాత్రలు తీసుకువెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దానికోసం మీరు డబ్బు ఖర్చు పెడతారు. అలాగే సంతానం పొందాలని కోరుకుంటే మీరు చాలా వరకు కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంటే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి
సంతానయోగం దగ్గర కొంతమందికి కాస్త చిన్న చిన్న చికాకులు అనేవి ఉంటాయి. కాబట్టి వాటిని దాటడానికి ప్రయత్నించండి. కానీ ప్రేమతోనే వాటిని దాటే ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. ఇక ఎవరైతే ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వారి యొక్క ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రేమలో చాలా వరకు కూడా సఫలీకృతం అవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనేది మీకు ఎలా తెలుస్తుందంటే, మీరు ఏ పని మీద అయితే ఉన్నారో దాని మీదే ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతారు. తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞానాన్ని పొందాలని ఆసక్తిని కలిగి ఉండటం పాటు మీరు దృష్టి పెట్టిన పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అంటే మీరు మీ ప్రేమలో అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు అనడానికి ఇది గొప్ప సూచన అని చెప్పుకోవచ్చు. మీరు కష్టపడి ప్రయత్నించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. మీపై మీ భాగస్వామి యొక్క నమ్మకాన్ని పెంచడానికి మీరు చేసే ప్రతి పని కూడా చాలా వరకు దోహదపడుతుంది. ఎందుకంటే మీరు వారితో మాట్లాడే తీరు, వారితో ప్రవర్తించే తీరు వారి మీద నమ్మకాన్ని పెంచడంతో వారు మీ పట్ల సానుకూలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండడంతో పాటుగా వారి యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీ గురించి మాట్లాడేటప్పుడు మీ గురించి వారితో చర్చించి మీ గురించి వారితో సంభాషించేటప్పుడు కానీ మిమ్మల్ని చాలా గొప్పగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారితో మీ ప్రేమను పంచుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొలమానాలు చూడకండి. అంటే ఏముందులే తనే పలకరించాలి, తనే మాట్లాడాలి అన్నట్లుగా ఉండకండి. మీరు మీ ప్రేమను పూర్తిగా తనకు అందివ్వగలిగారు అంటే అప్పుడు మీకు మీ పెళ్లి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతుంది. కుటుంబ విషయంలో కూడా అంతే. భాగస్వామితో చాలా సఖ్యతగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జీవితం అనేది ఉంటుంది. ఆ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ధన సమృద్ధి అంటే డబ్బు చాలా బాగుంటుంది. డబ్బు సమృద్ధిగా రావడంతో పాటు మీరు ఆర్థిక పరంగా చాలా వరకు కూడా పైకి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. పరిస్థితి అదుపు తప్పకుండా మీరు చివరి వరకు కూడా బ్యాలెన్స్ కొనసాగించడానికి మీ ఖర్చులు నియంత్రించుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ లేదా ఇతర వనరుల నుంచి రుణాలు సేకరించడం వంటి పనులు చేస్తారు. మీరు సేకరించిన రుణాన్ని అంటే మీరు తీసుకున్న లోన్ కానీ లేకపోతే అప్పు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అది ఖచ్చితంగా మీకు 1కి 2 పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే అనూహ్యంగా నష్టపోతుంటారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా చక్కటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటటువంటి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఎదుగుదల అనే దాంట్లో ఎక్కడా కూడా వెనుకడుగు వేయడం అనేది ఉండదు. ఎందుకంటే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితం అనే విషయంలో వారు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళాలి అనే దృక్పథంతో ఉంటారు. అంతేకాకుండా వారు చేసే ప్రతి పనిలో కూడా విజయ పరంపర కొనసాగించాలి అనే దృక్పథంతో ఉంటారు. వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏదైతే కోరుకుంటూ ఉంటుందో వారు మానసికంగా ఏ విషయమైతే చాలా సంతోషంగా ఉండాలనుకుంటారో దానిని పొందగలుగుతారు. ఎందుకంటే మనసులో బలంగా అనుకున్నటువంటి కోరిక నెరవేర్చుకునే క్రమంలో వారు ఎక్కువ కష్టపడతారు. కష్టపడి దానికి తగ్గట్లుగా ఫలితాన్ని పొందుతారు అని చెప్పవచ్చు. ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే కొంతమంది వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఎప్పుడూ ఖరీదైన ఆకర్షణీయమైన వస్తువులను కొనేందుకు ఇష్టపడతారు. ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు దయతో ఉదార స్వభావంతో ఉంటారు. ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే వారికి సహాయం చేసేస్తారు. ఇక ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి.
వీరు ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు, అంటే ఇంట్లో నుంచి బయటికి ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే పర్వాలేదు, ఉదయాన్ని బయటికి వెళ్ళేటప్పుడైనా నోట్లో చిన్న ఉప్పుగడ్డు వేసుకొని వెళ్ళండి. అంటే అలా వెళ్ళడం ద్వారా కార్యసిద్ధి జరుగుతుంది. మీరు వెళ్ళేటప్పుడు ఆటంకాలు తొలగిపోతాయి. ఇక అదేవిధంగా ప్రతిరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు వీలైనంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడికి నమస్కారం చేసుకోకుండా బయటికి వెళ్ళకండి. ఉదయాన్నే లేచాక పూజ పూర్తి చేసుకుంటాం కదా, వెళ్ళేటప్పుడు భగవంతుడికి నమస్కరించుకొని బయటికి వెళ్ళండి. ఇక అదేవిధంగా 2 లవంగాల్ని జేబులో వేసుకొని వెళ్ళటం. ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుందని చెప్పొచ్చు. ఇక మీరు వెళ్ళేటప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళని మనసులో తలుచుకొని వెళ్ళండి. భగవత్ స్వరూపమైనటువంటి దేవుడిని తలుచుకోవచ్చు, లేదా ఎవరైనా గురువుని, లేదా మీ తల్లిదండ్రులు, లేదా మీకు ఇష్టమైన వారిని తలుచుకోవచ్చు. ఇలా మనసులో తలుచుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి. అవేంటంటే, మీరు ఆరని అక్షరంతో పేరు మొదలైన వారు ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిహారం ఒకటి ఉంది. అదేంటంటే, మీరు పటికను తెచ్చుకొని అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, ఏ రోజు మీకు వీలైతే ఆ రోజు, ఆ ముందు రోజు పటికను తెచ్చుకోండి. ఎర్రని క్లాత్ తీసుకొని దాంట్లో పటికను వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. అమావాస్య రోజున లేదా పౌర్ణమి రోజున ఇలా వేలాడి తీయడం ద్వారా మీ ఇంట్లోకి దుష్టశక్తుల ప్రభావం రావటం అనేది తగ్గిపోవడంతో పాటు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా అది గ్రహించేస్తుంది. ఇలా చేయడం ద్వారా మీ పనులు చాలా చక్కగా ముందుకు వెళ్తాయని చెప్పబడుతుంది. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. అలాగే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వలన మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి నారాయణ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటటువంటి తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయ పదంలో నడిపించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గ్రహించాలి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై సంతోష్ మాత అని చిన్న కామెంట్ అయితే చేయండి.